హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను వచ్చేసి ఇప్పుడు నంద్యాల దగ్గర, మన కర్నూలు డిస్టిక్ నంద్యాల దగ్గర ఒక చిన్న పల్లెటూరులో ఉన్నా. సో ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏంటి అనేది ఫుల్ వీడియో పెడతాను తర్వాత. సో ఒక విషయం అయితే చెప్పాలి, తెలంగాణలో మన హైదరాబాద్లో ఉన్నట్టు వాతావరణం అసలు ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 8:45 అవుతుంది, కానీ ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుందబ్బా. మన తెలంగాణలో మన 4 గంటలకు కానీ 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ ఎట్లా ఎండ వస్తుందో అంత ఎండ ఒకటేసారి ఇక్కడ ఉదయం 8 o'clock నుంచి స్టార్ట్ అయిపోయింది. ఘోరంగా ఉంది, అసలు బయట తిరగలేని పరిస్థితి. నేను నిజంగా ఆంధ్రాలో ఉన్నానో లేదో మీకు కన్ఫర్మ్ చేయాలా. ఇక్కడ చూసిరా, ఇగో ఇటొక్క కాలువ ఉంది, ఇగో ఇటు పక్క ఒక కాలువ ఉంది, ఇగో చూడండి, ఇగో ఇది కాలువ. సో చూసిరు కదా. సో మీకు కన్ఫర్మ్ కావాలని చెప్పేసి నేను ఆ కాలువలు చూపించిన. అంటే నేను ఆంధ్రాలో ఉన్నానో తెలంగాణలో ఉన్నానో తెలియాలి కదా మీకు. సో తెలంగాణలో అయితే ఇట్లా కాలువలు ఉండవు వాటర్కి సంబంధించి. ఎండాకాలంలో కూడా వాటర్ అయితే వారుతూ ఉంది. ఇంకోసారి మళ్ళీ చూపిస్తా. ఇగో ఇక్కడ ఒక కాలువ, ఇట్లాగే చూసుకుంటే ఇగో ఇక్కడ ఒక కాలువ, వాటర్ చూసిరు కదా ఇది. సో అదనమాట. నిన్న నైట్ మేము హైదరాబాద్లో బయలుదేరి ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చామన్నమాట. నంద్యాల దగ్గర ఒక చిన్న పల్లెటూరు. సో కొంచెం పని మీద వచ్చామన్నమాట. సో వాతావరణం చూసుకుంటే ఇంకోటి ఇక్కడ ఒకటి వెరైటీ అనిపించింది. మనకు హైదరాబాద్లో ఉన్నప్పుడైతే సూర్యుడు ఇటు ఉదయిస్తాడు, కానీ ఇక్కడ ఏందో నాకు ఆశ్చర్యం కల్పించింది, ఇటు ఆపోజిట్ వచ్చిండు. మేమే షాక్ అయినాము, ఏంటి ఇది మార్నింగ్ సాయంత్రం అన్నట్టు. చాలా కన్ఫ్యూజ్ అయినా. సో మీరు ఎప్పుడైనా ఇట్లా అబ్జర్వేషన్ చేసి ఉంటే కనుక ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి, ఎందుకు ఈ తేడాలు కనిపిస్తాయో. ఓకేనా. సో అందరైతే ఎట్లా ఉన్నారు, బాగున్నారా? సండే అందరికీ హ్యాపీ సండే. సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మేమైతే ఇట్లా ఎండలో మాడిపోతున్నాం ఈరోజు. ఒక 2 days ఉండాలి ఇక్కడ. ఓకేనా. సో బాయ్ మరి. ఆంధ్రాలో ఎండలు చాలా ఉన్నాయి, ఎవరన్నా రావాలనుకుంటే రావద్దు ఇప్పుడు. వర్షాకాలంలో కనుక వెళ్ళండి. ఆంధ్ర సైడ్ మాత్రం అస్సలు వెళ్ళొద్దు సమ్మర్లో. చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది పరిస్థితి. ఇగో అక్కడ కనిపిస్తుందా ఒక ఆశ్రమం, అది. సో ఆశ్రమానికి వచ్చామన్నమాట. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.